ఇక్కడ క్రియాశీలక సభ్యత్వాలు జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వాలు కూడా చాలా యాక్టివ్గా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ క్రియాశీలక సభ్యత్వాలు ఎలా జరుగుతున్నాయి, దీనివల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయి ఏంటనేది మన అమ్ములు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్ములు గారు, ఎంతవరకు చేస్తారు? ఏమైనా టార్గెట్లు ఉన్నాయా, లేదంటే జనాలు ఏమైనా స్వచ్ఛందంగా వచ్చి చేయించుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? మాది 15వ డివిజన్. నా పేరు గాదిరెడ్డి అమ్ములు గారు అండి, జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ని. ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే గత సంవత్సరంలో మా డివిజన్లో ఒక మనిషి అకారంగా యాక్సిడెంట్ చనిపోతే నా చేతుల మీదుగా నాగబాబు గారు ఆధ్వర్యంలో 5 లక్షలు ఇప్పించాను. అది నా వార్డు ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. గత సంవత్సరం 2023లో కూడా కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1000 సభ్యత్వాలు చేసింది నేనేనండి. ఈ సంవత్సరం కూడా ఈ రోజుకి 700 టార్గెట్ చేశాను. 6వ రోజుకి 700 టార్గెట్ 700 చేశాను. చాలా ఆనందం. ఎందుకంటే స్వచ్ఛందంగా మా డివిజన్ ప్రజలు వచ్చి ముందు నా కోసం కానీ మా అధ్యక్షుల వారి కోసం ఉన్న అభిమానంతో వచ్చి అయ్యా మాకు సభ్యత్వం చేయని నాకు నైట్ 10-11 అవుతుంది, పొద్దున్న 8 స్టార్ట్ చేస్తుండే. అంటే 6 రోజులు 700 దాటిపోయాయి ఆల్రెడీ. అది రాత్రి కూడా నాగబాబు గారు కాన్ఫరెన్స్లో స్టేట్లో 3వ స్థానంలో ఉన్నాం నా పేరు చెప్పారు. రాత్రి కాన్ఫరెన్స్లో 3వ స్థానం అంటే స్టేట్లో ఉంది రాత్రికి. అది అట్లాగే మా జన సైనికులు అందరూ కూడా ఇక్కడ చాలా నాకు సహకరిస్తూ సభ్యత్వాలు 10-15 మంది మా టీము పొద్దున్నుంచి సాయం దాకా కష్టపడుతున్నామంటే అందుకే ఇంత చేయగలిగాము. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సర్వీస్ చేస్తాము. మా అధ్యక్షుల వారు ఉప ముఖ్యమంత్రిగా చాలా గొప్పగా పరిపాలిస్తున్నారు. అసలు ఎంతోమంది గతంలో మా అధ్యక్షుల వారి గురించి ఏదోలయ్యా మీ జనసేన ఇది అనేవాళ్ళు. కరెక్ట్గా 2 నెలల్లో ఎంతోమంది వచ్చిన దగ్గరికి ఏదైనా నాయకుడయ్యా ఉండాలి, రాబోయే రోజుల్లో ఏదైనా ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది అని చాలా ఆనందపడుతున్నారు. అదే మాకు గొప్ప అంత ధైర్యం, ఆనంద శక్తి. ఇవాళ 700 6 రోజుల్లో చేసామంటే జనాల్లో వచ్చిన మార్పు అనమాట. మాలో వచ్చిన గొప్ప కథ జనాల్లో మా నాయకుడు చేసే పరిపాలన చూసి అంత గొప్పగా వచ్చి ఈ టైం ఇప్పుడు 8 అవుతుందండి. చూడండి 8 కూడా ఆగుతున్నారు జనాలు. సభ్యత్వాలు రండి అని మేము ఎవరిని కూడా అడుగుతాం. స్వచ్ఛందంగా వచ్చి మా సభ్యత్వం మేము జనసేన పార్టీ సభ్యుడిగా ఉండాలి, మేము జనసేనగా అవ్వాలి అని రాపిస్తున్నారు. ఇట్లాగే ఇంకా ఈ 5 రోజులు ఉంది మాకు. 5 రోజుల్లో కూడా మాకున్న అవకాశం వరకు జనసేన పార్టీలో సభ్యులుగా చేర్పించి వాళ్ళకి మరింత సేవ చేస్తూ ఎల్లవేళ 15 డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా జనసేన పార్టీని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నానండి. అంటే కొంతమంది రాజకీయంగా ఉంటూనే జర్నలిస్ట్ ముసుగులు వేసుకొని చింతా రాజశేఖర్ అనే ఒక వ్యక్తి ఫోన్పేలో కట్టిన 200 కట్టిన 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది, జనసేన కొత్తగా చేసేది ఏముంది అని చెప్పేసి కూడా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. నిజంగా దానికి మీరేం సమాధానం చెప్తారు? ఏమండి పనికి మాటలు ఎన్నో చెప్తారు. ఇవన్నీ మనం ఇంట చూసుకుంటే వెళ్తే ఏది పని చేయలేం. ఈరోజు 6వ రోజు అండి, 700 చిల్లర ఎట్టగట్టుకెళ్ళండి కూర్చుని నేను ఏ ఒక్కళ్ళని వచ్చి కట్టమని అడిగింది లేదు. మీరు ఇక్కడ కూర్చోండి రోజు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి నా దగ్గరికి అయ్యా నేను జనసేనలో సభ్యత్వం తీసుకోవాలి. 60-65 వాళ్ళ లేడీస్ అండి, 60-60 సంవత్సరాల లేడీస్ వచ్చి అయ్యా నేను పవన్ కళ్యాణ్ పార్టీలో మేము ఉండాలి సభ్యులుగా. అమ్మ ఇన్సూరెన్స్ మాకు వద్దయ్యా, మేము సభ్యులుగా చేరాలి, ఇన్సూరెన్స్తో పని లేదు అని 60-65 ఏళ్ళు లేడీసు. ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఉంది. నేను పోయిన సంవత్సరం వెయ్యి చేశాను అంటున్నా కదా. ఏది అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉండి నా వార్డులో వెయ్యి చేశా. ఇవాళ అధికారం వచ్చి అసలు నాకు టైం చాలుతలా, మాకేమో లింకులు చాలుతలా, ఆ విధిగా ఉందన్నమాట. కొద్దిగా కొన్ని టైంలో అన్నీ ఒకేసారి చేసేప్పటికి కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటున్నాం, 1-2 గంటలు అయినా మళ్ళీ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే స్వచ్ఛందంగా అండి వచ్చి చేసేది. ఇవన్నీ పనికి మాలలో పేటీఎం బ్యాచ్ తెలియదే ఉంది మీకు. ఈ పేటీఎం బ్యాచ్ పేటీఎం మాటలు ఎన్నో మాడతారు. ముందు పరిపాలన చూస్తున్నారు జనాలు. 2 నెలలు కూడా నిన్న పరిపాలన నిండా 15 రోజులు ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారు జనాలు తెలుసు, మీకు తెలుసు, చూస్తున్నారు. అది అట్లాగే మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. ఆయన చేసే పరిపాలనకి మేము నిజంగా తొడగొట్టి మీసాలు తిప్పి రోడ్డు మీద తిరుగుతున్నాం అనమాట. అంత ఆనందంగా ఉంది. అంటే మీరేమో ఒక వర్షన్ చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులేమో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజున ఆ మాటలన్నీ మాట్లాడడం, నిండా 6 నెలలు కాకుండానే నిజంగానే రాష్ట్రంలో పరిస్థితులన్నీ తారుమారైపోయి ఇబ్బంది పడుతున్నారండి ప్రజలు. మతి భ్రమించిన మాటలు అవి.
మతి ప్రేమించిన మాటలు అట్టే ఉంటాయండి. ఇవాళ ఇదే ఇంకా రేపు చాలా ఎక్కువ మాట్లాడతారండి. అసలు ఆ మాటలు మనం పరిగణలో తీసుకోక్కర్లేదండి. ఆయన మాటలు 5 ఏళ్ళు జనాలు చూసి ఆ మతి ప్రేమించిన మనిషిని పిచ్చాసుపత్రి తోలుతారు. త్వరలో పిచ్చాసుపత్రి వెళ్ళే టైం కూడా దగ్గర ఉంది. అలాంటి మాటల గురించి అసలు నేను ఎక్కువ కూడా మాట్లాడదలుచుకోవాలి ఆయన గురించి. ఎందుకంటే అది అసలు దాని గురించి మనం మాట్లాడతాం కూడా దండగా అనిపిస్తుంది నాకు. దండగా వాళ్ళ గురించి అసలు మనం ఏం చేస్తాం, మా నాయకుడు కూడా అదే చెప్పాడు. మనం ఏం చేయాలి పని చేయండి అంతవరకే. ఎదురుని శత్రువుగా చూడొద్దు, మనం ఎదురుని శత్రువుగా చూడొద్దు, మన పని రాజకీయంగా చూడండి అంతవరకే. అంతేగాని ప్రతి మనిషిని చూస్తే వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు చేసిన పాపాలు ఎక్కడక్కడ తూర్పు నియోజకవర్గంలోనే ఎన్నో ఉన్నాయి. ఆ పాపాలు చేయమంటే నా వార్డులో 3050 మెజార్టీ వచ్చింది. 15వ డివిజన్లో వాళ్ళ పాపాలకే 3050 మెజార్టీ. అందుకే 15వ డివిజన్ ప్రజలందరూ మళ్ళీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అనమాట. అత్యధిక మెజార్టీ 3050. గద్దే రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారు నాతో 500 ఎత్తే సాలే అన్నారు. అలాంటిది ప్రజలు అంటే ఎంత విసిగి వేసారు పేరు చూడండి. లోకల్ నాయకుల మీద కానీ, నియోజకవర్గ నాయకుల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, గత ప్రభుత్వం మీద ఇసుకుపోయి 3050 మెజార్టీ గద్దే రామ్మోహన్ గారికి అసలు ఊహించలేదండి వాస్తవంగా. నేనైతే 1000 నుంచి 1500 అనేది పక్కా చెప్తాను ఆయనకి. 3050 మెజార్టీ అనమాట. కానీ అదే దానికోసం నేను బ్యానర్లు కూడా కట్టి మా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపా. ప్రజలందరికీ ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచొచ్చారన్నమాట. ఇంటింటికి తిరిగి గెలిచిన తర్వాత ధన్యవాదాలు చెప్తూ పాంప్లెట్ కొట్టించి 7000 పాంప్లెట్లు ప్రతి ఇంటికి ఇచ్చి వెళ్ళి కృతజ్ఞతగా. అట్లాగే ఇప్పుడు 100 వార్డులో ఏ సమస్య వచ్చినా సరే రూపాయల లంచం తీసుకోకుండా పనిచేస్తున్నాం. ఆల్రెడీ నెల 15 రోజుల్లో దగ్గర 7 పనులు చేసి పెట్టాం. గత ప్రభుత్వంలో రేకేసుకోవాలంటే డబ్బు అంట, ఇటుక రాయి కట్టి గోడ కట్టుకోవాలి డబ్బు అంట. మామూలుగా కాదన్నప్పుడు అయ్యా మేము జైలు నుంచి బయటపడ్డాము, నా ఆఫీస్ ఉంది, రోజుకి ఎంతమంది వస్తున్నారు చూడండి ఒకసారి వచ్చి, రోజుకు ఎంతమంది వస్తున్నారు చూడండి. గత ప్రభుత్వంలో ఇసుక గుట్టుంటే చుట్టూ ఏమి లేదంట, రాబందులు ఉంటారు అట్లా తిరిగేవాళ్ళంట. గతంలో ఈ 2 నెలల్లో రామలింగేశ్వరంలో మా 15 డివిజన్లో ఒక్కళ్ళ దగ్గర ₹1. కోళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర 3000 లంచం అంటారు వారానికి. కోళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి అయ్యా 3 ఏళ్ళు ఇచ్చేవాళ్ళం, అయ్యా మరి మీకు ఇమ్మంటారు మీరు పోతున్నారు. పిచ్చాశాలు అయ్యొద్దు, 3000 కాదు నా పేరు చెప్పిన ₹100 వద్దు. ఎవరికి ₹100 కోటి కూడా తగ్గివద్దు, ₹100 మీరు కోటి రేటు కూడా తగ్గివద్దు. వ్యాపారం చేసుకోండి, శుభ్రంగా అక్కడ నీట్గా ఉంచండి, కలుషితం చేయమాకండి అంతవరకే. నేను కూడా మీ ముఖంగా చెబుతున్నా, మీడియా ముఖంగా ₹1 లంచం తీసుకోకుండా పని చేస్తాను ఛాలెంజ్ చేస్తున్నా. ₹1 లంచం తీసుకోకుండా చేతనైనందుకు నా డివిజన్ ప్రజలకి ఎల్లవేళ సేవ చేస్తూ, అట్లాగే మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మంచి పేరు పవన్ కళ్యాణ్ గారికి కానీ, మా నాయకులు వంశెట్టి వాసు గారికి కానీ ఎక్కడ చెడ్డ పేరు లేకుండా మంచి పేరు చేస్తూ డివిజన్లో అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను.